హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. అందరికీ కూడా జై తెలంగాణ ఉద్యమ వందనాలు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. రైట్, ఇప్పటి వరకు మీరు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లేకపోతే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ గ్రామంలో కానీ, మీ మండలంలో కానీ, మీ నియోజకవర్గంలో కానీ, మీ జిల్లాలో కానీ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ఖచ్చితంగా కూడా మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. వాస్తవాలను తెలుసుకోండి. తెలంగాణను అతలాకుతలం చేస్తే కుట్రలు కుతంత్రాలు మొదలైనవి. దాదాపుగా 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ రాష్ట్రం ఈరోజు కుక్కలు జంపిన ఇస్తారకయ్యే పరిస్థితి ఉంది. దయచేసి మిత్రులారా ఒకసారి ఆలోచించాలి. వచ్చిన తెలంగాణలో మనం పడుతున్న గోస ఏంటి? ఈరోజు ఈ తెలంగాణ ఎవడి పాలైపోతున్నది? ఈ తెలంగాణలో రాజకీయం చేస్తున్న నేతలు వాళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు? ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మన రాష్ట్రం, మన ప్రాంతం, మన గడ్డ. దీనికోసం ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా వెనక ముందు ఆడని తెలంగాణలో యువత 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు. ఈరోజు గొప్పలు చెప్పుకునేవాళ్ళు, ఈరోజు డబ్బాలు మోయించేవాళ్ళు, ఈరోజు భజన చేసుకునే సైన్యం ఎక్కువైపోయింది. కేవలం ఎవడి స్వార్థాల కోసం వాడి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలను నేను మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, తెలంగాణ ప్రజలరా, ఈరోజు నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన. ఏంది అంటే మీకు చూడంగానే అర్థమైపోతుంది. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పెనేసుకున్న ఉరితాళ్ళ అనేది నేను టైటిల్ పెట్టిన. ఎందుకు పెట్టినా అంటే ఈ 6 గ్యారంటీల గురించి ఎంత లోతుగా అధ్యయనం చేసినా, ఏం చేసినా కూడా ఎంతకీ కూడా ఒక విచారకరమైన వార్తే కానీ వాస్తవాలు అసలు అర్థం కాని పరిస్థితి. సరే, ఈ 6 గ్యారంటీలను తెలంగాణ సమాజానికి ఏ విధంగా అర్థం చేస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు, వీటి యొక్క వ్యూహరచన ఏంటి, దీనికి ఏదైనా ప్రణాళిక ఉందా, 6 గ్యారంటీలకు సంబంధించి ఏమైనా చేయబోతున్నారా అని గత 30 రోజులుగా కూడా నేను ఏ రోజైతే ప్రశ్నించడం స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఎవిడెన్స్ కూడా కాస్త ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడండి, ఈరోజు తెలంగాణలో ప్రజలు ఎంత దారుణంగా మోసపోయి గోసపడతారు అంటే మీరు ఊహించలేరు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఈ 6 గ్యారంటీలతోని అద్భుతమైన తెలంగాణ కాదు, చీకటిని అలుముకునే తెలంగాణ అవుతుంది. మీరు ఏమన్నా అనుకోరు, కానీ ఇది వాస్తవం. నేను డైరెక్ట్గా టాపిక్లోకే వెళ్తా. ఒక్కొక్క పత్రికకు సంబంధించి ఏ విధంగా రాసినా ఒకసారి చూసుకోవచ్చు. ఇక చూడురే, 6 గ్యారంటీలు కాంగ్రెస్ పెనవేసుకున్న ఉరితాలు. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల జీవితాలను తొలి రోజు నుంచే తలకిందలు చేసిన కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారంటీలే ఉరితాళ్లుగా మారతాయంటున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో ఇంటర్వ్యూకు సంబంధించి ఒక్కసారి చూడొచ్చు. ఏంది? అన్నింటికీ ఒకటే మంత్రం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నవంబర్లోనే కరెంటు బిల్లులు కట్టొద్దన్నారు. సోనియా గాంధీ కరెంటు బిల్లులు చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పుడు 100 రోజుల సమయం అడుగుతున్నారు. రైతు బంధు బుడిబుడి అడుగులు, రుణమాఫీపై కట్టుకథలు, నిరుద్యోగ భృతికి త్రిలోదకాలు, ఉద్యోగాలు ఇప్పటికే వాయిదాలు. కాంగ్రెస్ని జనం క్యా మతలబ్ హై అంటున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడ్డది. మీకు అర్థమైందా? ఇప్పటికైనా తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతోని మభ్యపెట్టి మన యొక్క జీవితాలను రోడ్ల మీదకి తీసుకురాకపోతే అడగండి. ఒకసారిగా అక్కడ పేపర్ ఉంటుంది ఇరా. రైట్, మీకు ఇందులో కొన్ని వాస్తవాలను కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. నిజానికి తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలకు సంబంధించి నిన్న మనకు తెలంగాణకు సంబంధించిన కొంతమంది నిరుద్యోగులు పాపం వాళ్ళు లైవ్లోకి రమ్మంటే అన్న మేము రాలేము, దయచేసి మీరు ఏమనుకోకండి అంటూ మనకు కొన్ని అంశాలు రాసిచ్చిపోయి వెళ్ళాలి. దాదాపుగా ఒక్కొక్కరు 20 అంశాలను రాసిచ్చారు. అయితే ఇక్కడ మీరు ఏమంటున్నారు అంటే, నేను అన్న మార్పు పేరుతో వచ్చిన తెలంగాణలో మీరు 30 రోజుల పరిపాలన చూసారు. అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకుని చూడొచ్చు. ఈ 30 రోజుల పరిపాలనలో మీకు తెలంగాణ భవిష్యత్తు ఎట్లుండబోతుందో ఏమన్నా అర్థమైందా అని నేను అడిగిన నిరుద్యోగులను. అన్న, మేము ఒక మాట చెప్తామన్నా, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్లారిటీగా చెప్పండి అన్నారు. సరే చెప్పండి అబ్బా అన్న. ఏమన్నారో తెలుసా? మీరు అన్నం మొత్తం ఉడికిందా లేదా అని ఒక మెతుకు అంటున్నారు, ఆ గిన్నెలో అన్నం ఉండాలి కదా అన్న అన్నారు. అదేంది అట్లా చెప్తున్నారు అన్న? రేపు పొద్దుగాల ఆ గిన్నెలో దుబ్బ పోస్తారన్న మన బతుకులకు అదే అయితే అన్న. వెనకట జావ గడక కందులో పెసర్లో బుక్కి బతికినా అని చెప్తారు. అన్నం దొరకక ఎలాంటి ఆహారం తిన్నామో అది కూడా దొరకలేని పరిస్థితి. ఈరోజు అదే అందరికీ పరమాన్నమైంది, అవి కూడా దొరకలేని పరిస్థితి. ఈరోజు ఎంత దుర్భరమైన జీవితాలన్నా అంటే వాళ్ళు ఒక్క మాటలో చెప్పి ఒకసారి తెలంగాణ ప్రజలరా, ఇది చెప్పిన తర్వాతనే మీకు వార్తల్లోకి వెళ్తా. అన్న, నేను నిరుద్యోగిని. నిన్న సాయంత్రం మన లైవ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఒక 3 నిరుద్యోగులు మన లైవ్లకు రమ్మంటే రాలే. వాళ్ళు ఏం చెప్పిళ్ళు అంటే,
నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని చికెట్పల్లిలో చదువుకుంటున్నాను. నాది ఆల్రెడీ ఎంఏ బీఈడి పూర్తయిపోయింది, మరికొన్ని పీజీలు కూడా పూర్తి చేశాను. నేను చికెట్పల్లి లైబ్రరీలో చదువుకోవడానికి రూమ్ రెంట్లు కానీ ఇతరత్ర కానీ నెలకు ఇంటికాడ నుంచి ఒక 5,000 రూపాయలు అయితే ఖచ్చితంగా వచ్చాయి. తక్కువలో 3,000 రూపాయలు అయినా పంపించేవారన్నా. అక్కడ మధ్యాహ్నం 5 రూపాయల భోజనం చేసేవాడిని, ఉదయం సాయంత్రం ఉన్నదో లేదో టిఫిన్లతోనే బ్రతికేవాడిని. కాలం ఎల్లదీస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం చదువుకుంటున్నాను. ఈరోజు మా గ్రామంలో మాకు 50 ఎకరాల భూమి ఉంది. ఈ 50 ఎకరాల భూమికి సంబంధించి దాంట్లో మా నాన్న 15 ఎకరాలలో వరి ఇతర పంటలు కూడా వేశాం. వినండి ఇప్పుడు. మాది నల్గొండకు సంబంధించిన ఆయకట్టు నాగార్జున సాగర్ నుండి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లతోని ఆయకట్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము పంటలు పండిస్తాం. ఈరోజు కాలువ నీళ్లు విడుదల చేయకపోవడంతో మా పంట మొత్తం నెర్రలు వారిపోయింది. ఆ రైతుకు సంబంధించిన సాయం, అదే పెట్టుబడి, రైతు బంధు అంటారు కదా, ఆ పైసలతో మా నాన్న నాకు ప్రతి సంవత్సరం కూడా డబ్బులు వేసేవారు. ఆ డబ్బులతో నేను ఇక్కడ చదువుకునేవాడిని. ఈరోజు నేను మూటే సదురుకొని అన్నింటినీ కూడా పెట్టెలో సదురుకొని నేను తిరిగి ఇంటికి ప్రయాణం అయిపోయినా. నా చదివిన చదువుకు న్యాయం లేదు. కష్టపడి కోచింగ్ తీసుకున్నామంటే డబ్బులు లేవు. కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండేమో, తప్పు చేశా. నేను ఒక ఓటు కాంగ్రెస్కి వేపించా. నాతో పాటు 101 ఓట్లు కాంగ్రెస్కి వేపించాను. ఆ 101 మంది ప్లస్ నేను 102 మంది. ఈరోజు మా బతుకులు ఎట్లున్నాయంటే, మేడి పండు జూడు మేలిమై ఉండును అనే ఒక పద్యం గుర్తొస్తుంది కదా, అచ్చం అలానే ఉన్నాయన్న. రైట్. ఇంకొక ఆడబిడ్డ, ఈ ఆడబిడ్డ తన గోస మామూలుగా రాయాలి. చాలా బాధ అనిపించింది నాకు. ఆ తల్లిని చూస్తే అనిపించింది, అన్నయ్య ఏం చేయాలన్నయ్య అన్నది. ఎందుకురా తల్లి అట్లా మాట్లాడుతున్నావు అని నేను అడిగిన డైరెక్టే. అంటే అన్న ఒక మాట ఆలోచించన్న. ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్న, ఒకసారి ఆ తల్లి యొక్క బాధ చూద్దాం. అన్న 1000 కోట్లు కేటాయించి, మరి సుమారుగా 1000 కోట్లు అంటున్నారు. బడ్జెట్ ఏంటో నాకు క్లారిటీగా తెలియదు. ఇక్కడ హైకోర్టుకు భూములు ఇస్తా అని చెప్పిరన్న. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థిని. నాతో పాటు మా మిత్రులందరం కలిసి సంక్రాంతి పండుగకు ఇందులో ఒక్కరు కూడా అబ్సెంట్ కాలే. అందరం ధర్నా చేస్తాం, రాస్తూ రోకో చేస్తాం, నిరసన చేస్తాం, దిష్టిబొమ్మ తగలబెట్టాం. ఆ భూములను కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశాం. కానీ అన్న ఇక్కడ వాస్తవం ఏంటంటే అన్న, పాపం ప్రశ్నించే గొంతుకలుగా మీరు గతంలో పోరాటం చేస్తున్న మీ మిత్రులందరూ 32 యూట్యూబ్ ఛానల్ అన్నారు కదా, ఏ ఒక్కరూ కూడా మా బాధను చూపించలేదన్నా. మరి వాళ్ళకు కన్నుండి కబోదిలా మారిపోయిన న్యాయస్థానం, న్యాయదేవతలో కన్నుండి గంతలు కట్టినట్టుగా అనుకోవచ్చా? లేకపోతే 4వ పిల్లర్గా చెప్పబడే జర్నలిజం పార్టీలకు బానిసలుగా మారిపోయింది అనుకోవచ్చా? ఏం జరుగుతున్నదన్నా? వైఆర్టీవీ తెలుగు ఛానల్ వరుసగా 3 రోజులు కథనం చేశారు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ న్యూస్లో ఖచ్చితంగా కూడా 5 నిమిషాల పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి మీరు చెప్తున్నారు, కృతజ్ఞతలు. కానీ ఈరోజు మా బ్రతుకులేంటి? 21 రకాల వృక్ష సంపద వివిధ జాతులకు సంబంధించి ఉన్నది. 6 లక్షల వృక్షాలు, హైదరాబాద్లో ఎక్కడా లేని వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు కర్ణాటకకు సంబంధించిన కొంతమంది లబ్ధిదారుల రియల్ ఎస్టేట్ కోసమని మీ సీనియర్ జర్నలిస్ట్ అయిన పాశం యాదగిరి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు మరి మా బ్రతుకులేంటి? ఈ కేవలం హైకోర్టుకు ఎవరు వస్తారన్నా? కోర్టుల మీద, పనుల మీద వాళ్ళకి ఎవరెవరైతే అవసరాలు ఉన్నదో వాళ్ళ కోసం వస్తారు. అది అవసరమా? ఇక్కడ దేశంలోనే 4వ స్థానంలో అద్భుతమైన అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరొందిన మన యూనివర్సిటీ అవసరమా? అందుకే నేను ఒక మాట చెప్తున్నా, వినండి తెలంగాణ ప్రజలారా, అందరూ నక్క చెవులు పెట్టి పాము చెవులు పెట్టి వినండి. ఇప్పుడు అన్నా తప్పు చేస్తే అన్నా, నేను ఒక మాట ఏంది అంటే, నాకు తెలుసో తెలియక యూట్యూబ్ల ప్రభావమో లేకపోతే నిరుద్యోగుల ఆందోళనో ఏదో జరుగుతుందన్న నా తెలంగాణలో అని భయం వేసింది. కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటు వేపించాలని 21 మందితో వేపించాను. కానీ ఈరోజు తప్పు చేస్తామని మాలో మేమే కుమిలిపోతున్నాం. ఎందుకంటే ఈరోజు మా యూనివర్సిటీకి సంబంధించి భూములు పోతున్నాయి. ఆఖరికి గొడ్డలు పెట్టులా మారిపోయింది. రేపు భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, గాంధీ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల భూములు కూడా ఈ విధంగానే వెళ్ళిపోతే రేపు భవిష్యత్ ఏంటన్నా రంజిత్ అన్న? ఇది దయచేసి నువ్వు లైవ్లో చెప్తావని ఆశిస్తూ. అక్క చెప్పినక్క, ఇగో ఇది పరిస్థితి. ఇప్పటికైనా అర్థమైందా? కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, కేసీఆర్కు ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఇంకా ఆ చెల్లె ఒక చిన్న 4-5 పాయింట్స్ చెప్పింది, మీకు చెప్పమని చెప్పింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పన్నా, ఖచ్చితంగా చెప్పు. అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అంటున్నారు కదన్నయ్య. ఇదే అప్పుల రాష్ట్రంలో సుమారు 1000 కోట్ల బడ్జెట్ అంటూ హైకోర్టుకు స్థలాన్ని ఇచ్చిన తర్వాత కేటాయిస్తామన్నారు. నేనేమంటున్నానంటే, ఒక ఆడపిల్లగా
తెలంగాణ ఆడబిడ్డగా ఓ మాట చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణలో ఉన్న స్కూళ్ళల్లో నా అక్క చెల్లెళ్లకు టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కేవలం 500 కోట్లు ఇస్తే సరిపోతుంది. తెలంగాణలోని అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్ల సదుపాయం కల్పిస్తారు. తద్వారా ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. అది చేయమని చెప్పు. ఈరోజు ప్రైవేటు దవాఖానాలు ఏ విధంగా నకిలీ మద్యాన్ని నకిలీ వైద్యం చేస్తున్నాయో చూస్తున్నాం. ఉస్మానియా హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఎంజిఎం హాస్పిటల్ కానీ, కరీంనగర్ హాస్పిటల్ కానీ, ఇలా పెద్ద పెద్ద హాస్పిటళ్ల మీద ఫోకస్ పెట్టి అక్కడ వైద్యులకు మెడికల్కు సంబంధించి పేదవాళ్లకు వైద్యం అందించమని ఇంకో 500 కోట్లు ఇచ్చి చేయమని చెప్పన్నా. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ పట్ల మాకు అపారమైన నమ్మకం, గౌరవాన్ని ఉంటే మా యూనివర్సిటీ భూములకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే హైకోర్టులో ఉన్న చాలామంది న్యాయవాదులు కూడా ఇంకా వెనక్కి తీసుకోవాలంటే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాం. లేని ఏడల మా యొక్క తెలంగాణ ఉద్యమ నేతగా పనిచేసిన కేసీఆరే మాకు మళ్ళీ రావాలనే డిమాండ్ ఇప్పటికే మొదలైంది. నా తల్లిదండ్రులు నాకు మాట చెప్పారు, తప్పు చేస్తావు బిడ్డ, కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు ఎంత బాగుండో చూసావా. ఆయన ఏది చేసినా కూడా తెలంగాణ ప్రజలకు ఇంటికి పెద్దన్న పాత్ర వహిస్తూ ఎవరికీ తెలియకుండా అప్పులైనా సప్పులైనా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను ఒక నిజం చెప్తాను. నేను ఓరుగల్లు బిడ్డకు సంబంధించిన నా నాయన అక్కడి నుండే మేము వలస వచ్చినాం కాబట్టి చెప్తున్నాం. కాకతీయుల కాలంలోనే ఒక పెద్ద ప్రాజెక్టు కట్టాలని అనుకున్నారు. కానీ ఏదో ఒక బీమారి రావడం వల్ల ఆ ప్రాజెక్టు ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు ప్రాజెక్టు కాదు, కాకతీయుల కాలం నాటి ఆలోచన. ఇది నాకు కూడా తెలియదు. ఇది నేను ఫస్ట్ టైం వింటాను. బహుశా ఇది నాకు కూడా తెలియదండి. మరి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కాకతీయుల కాలం నాటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనే డిమాండ్ ఉందా ఏమో, మరి ఫస్ట్ టైం వింటున్నా. సరే, మొత్తానికి కేసీఆర్ అనే వ్యక్తిని ఓడించి తప్పు చేశామని యువత అందరూ ఒప్పుకుంటున్నారు. చాలామంది, అందరూ నేను అట్లే, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాకు పంపించిన యువత అయితే ఒప్పుకున్నారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి ముంగట 4 డిమాండ్లు. ఒకటి, మీరు ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాలలో హైకోర్టు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. నెంబర్ 1. దాంతోపాటు మీరు కేటాయిస్తా అన్న సుమారు 1000 కోట్ల పైచీలకు అనుకుంటా అని చెప్పారు. అందులో 500 కోట్లు ప్రభుత్వ స్కూల్కు సంబంధించిన విద్యార్థినీలకు టాయిలెట్ల కోసం, ప్రభుత్వ హాస్పిటల్ ఖర్చుల కోసం ఏర్పాటు చేయాలి. ఇక దాంతోపాటు ప్రభుత్వ భూములు, యూనివర్సిటీల భూములన్నీ కాపాడుకోవాలి అని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వినతి పత్రం. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో పూనకం వచ్చినట్టు ఊగిపోకండి. మేము చెప్పే విమర్శలను ఆరోగ్యకరమైన విమర్శలు తీసుకోండి. కేసీఆర్ అనే వ్యక్తి కేసులు పెట్టి ఇచ్చిండు, లేకపోతే బదనాం చేపించిండు, కొట్టించిండు, అరెస్టు చేపించిండు, చంపే ప్రయత్నం చేసిండు అని గతంలో ప్రశ్నించే గొంతుకలు చెప్పిండు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఒక రెడ్డిగా ఆయన రెడ్డి అని నేను చెప్తా ఏం చేస్తారు అనేది ఇవాళ సాయంత్రం ఈవినింగ్ లైవ్లో పూర్తి ఆధారాలతో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. సాయంత్రం లైవ్లో చూడండి. ఎందుకంటే దానికి పూర్తి స్థాయిలో ఇంకా రాలే, నాకెంత వచ్చినాయి మొత్తం ఇంకా రాలే. మొత్తం వచ్చినాక రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో జెడ్పీటీసీ స్థాయి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను లైవ్కి తీసుకొస్తా. 100 రోజులు కాకముందుకే ఎందుకు అన్నా నువ్వు ఆవేశపడుతున్నావు? ఎందుకు అంటే అన్న, నాడు ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇదే ఫస్ట్ రోజు నుండి కనుక మనం ప్రశ్నిస్తే ఎప్పుడో బాగుండేది పరిపాలన. ఇంకో 10 ఏళ్ళు కేసీఆర్ పనిచేసేవాడు. ఈరోజు మీ రేవంత్ రెడ్డి అన్నట్టుగానే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నట్టుగానే బంగారు బిందెలు, బంగారు పళ్ళ్యాలు ఉంటాయనుకో, గవ్వే ఉండు. ఈరోజు గవి ఉంటే అని ఆశపడే వచ్చిళ్ళు అనేది కూడా అర్థమైపోయింది. రైట్, ఇక నేను సబ్జెక్ట్లోకి వెళ్తా. ఈరోజు పేపర్లకు సంబంధించి నేను ఒకటే మాట చెప్తున్నా. మీకు ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనం చేసే ఈ ఉద్యమం చాలా తారాస్థాయిలో ఉండబోతుంది. ఆట షురు అయింది. ఇక పూర్తి స్థాయిలో మన మీద ఎలాంటి విమర్శలు వచ్చినా, మిత్రులు ఎవరు చేసినా పాపం వాళ్ళకు వ్యూవర్షిప్ కోసం, సబ్స్క్రైబ్ కోసం చేయండి, తప్పలేదు. కానీ కాస్త వెనక ముందు ఆలోచించి చేయండి. ఐ రిక్వెస్ట్, ఆలోచించి చేయండి. ఎందుకు అంటే దాంట్లో చాలా మర్మం ఉన్నది. జాగ్రత్త. మీరు ఒకటి చేస్తే మేము 1000 చేయగలుగుతాం. ఇది వైఆర్టీవీ ప్లాట్ఫామ్, ఉద్యమం నుండి వచ్చిన ప్లాట్ఫామ్. ఇక్కడ అవసరమైతే మేము ఏం చేస్తామో కూడా మీకు అర్థం కాదు. ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంటాయి. దాదాపుగా 30 మంది నా కోసం దానికోసమే పనిచేస్తారు. రకరకాల వీడియోలు చేయడం, ఒక్కసారి పరువు నష్టం దావా వేసి రకరకాలుగా ప్రయత్నం చేసిల్లు అనుకో, మళ్ళీ కోలుకోవడం కూడా మీ వల్ల కాదు. నాదేమున్నది, ఇంకో 2 కోట్లు మళ్ళీ తెచ్చి పెడతా, నాకేం కాదు. నేను చెప్తున్నా కదా, జాగ్రత్తగా చేసుకోరు, మీరు హ్యాపీగా చేసుకోరు. కానీ ప్రజా సమస్యల మీద చేసుకోండి.
ఈయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఎన్టీవీ ఆయన మీద ఏబిఎన్ మీద టీవీ5 మీద అట్లా చేసుకోవు కదా సాటిలైట్స్. మీ పని మీరు చేసుకోవడం, మా పని మేము చేసుకుంటాం. ఆరోగ్యకరం ఏదో సబ్స్క్రైబ్ కోసం వ్యూవర్షిప్ కోసం కానీ మీద బట్ట కాల్చి మీదేస్తే మీ అందరికీ తెలుసు. గతంలో ఒక కేసును గుర్తు చేస్తున్నా. ఒక ఎంఆర్ఓ గారు, వనజ గారు అనుకుంటా, బహుశా ఎవరో నాకు సరిగ్గా గుర్తులేదు, ఏంది లంచం విషయంలో తాను దొరికిన తర్వాత ఏమైంది, తనను విచారణకు పిలిస్తే వాళ్ళ భర్త అవమానాన్ని తట్టుకోలేక బెల్లి మీకెళ్ళి దూకితే ఆ తర్వాత ఆమె గుండెపోటు వచ్చి చనిపోయిన పరిస్థితి. ఒక వ్యక్తిని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, చాలా క్లారిటీగా చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తాడు. ఆయన గురించి మీకు తెలియదు. నేను చెప్తున్నా దొరపాలన అన్నారు, రెడ్ల పాలన ఎట్లుంటుందో మీరే అనుభవించరు. నాకేమవుతుందండి చెప్తున్నా కదా, ఏం కాదు. తెలంగాణ సమాజమే చూడాలి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు అనుభవించేది మామూలుగా ఉండదు. నేను చెప్తాను కదా. రైట్, ఇక మొత్తానికి మన సబ్జెక్ట్లోకి వెళ్దాం ఒకసారి. అన్నింటికీ ఒకటే మంత్రం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నవంబర్లో కరెంటు బిల్లులు కట్టొద్దన్నారు. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది. జనవరి కూడా ఆల్మోస్ట్ ఇవాళ ఎంత 23వ తారీఖు, ఇంకో 7 రోజులు 8 రోజులు గంతే అయిపోతుంది. ఈ నెల కూడా అయిపోతుంది. ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టద్దు అంటే అనౌన్స్మెంట్ ఏమొస్తుంది, మీరు ఖచ్చితంగా కూడా కరెంటు బిల్లులు కట్టాలి అంటున్నారు. నేను గతంలో వీడియో చేసిన కదా, ఆ వీడియోను మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క కరెంట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు చూపించండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 13వ తారీఖు 11వ నెల 2023 నాడు ఒక ప్రకటన చేసిలు. ఆ ప్రకటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కరెంటు బిల్లులు కట్టద్దని చెప్పిండు. ఆ కరెంటు బిల్లులు మేము కట్టం. ఎందుకు కట్టమంటే నాడు పిసిసి విపక్షంలో ఉన్నారు కాబట్టి వారి మాట నమ్మి మేము ఓటేసినాం. 200 యూనిట్లలోపు కరెంట్ వస్తే కట్టద్దన్నారు. మేము కట్టం, బరాబరి కట్టం. ఇదే అంశాన్ని వాళ్లకు చెప్పండి. రైట్, ఇక మరో అంశం ఏంటంటే సోనియా గాంధీకి, అంటే మీ కొడుకులో కూతుర్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, మీరు గూగుల్లో చూస్తే జనపద్ 10 అనుకుంటా, సోనియా గాంధీ అడ్రస్ ఎంక్లాడితే దొరుకుతుంది. దాని మీద పెన్ డ్రైవ్, దాంతో పాటుగా లేఖ కూడా పంపించండి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 4 మంత్రుల మీద పూర్తి స్థాయిలో ఆల్రెడీ 9 పేజీలకు సంబంధించిన లేఖ రాసిన, అది రేపటి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి పంపిస్తున్నా. ఈ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయాలు అన్నీ ఇన్ని కాదని మొత్తం లిస్ట్ అవుట్ చేసినా పంపిస్తా. ఎవరి పదవులు ఎట్లుంటాయో, ఇప్పుడు ఒకరిని చేసేటప్పుడు ఒకరిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినాం, మనం కూడా చేస్తాం. ముఖ్యమంత్రి అయితే మనకేం ఇది ప్రజాస్వామ్య చేస్తాం, మనం కూడా చూసుకోవాలి కదా. అట్లా నేను చెప్పేది, మీరు ఎవ్వరు భయపడద్దు తెలంగాణ ప్రజలారా. ఎందుకోసము అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చకపోతే వీళ్ళది ఇక్కడే అధిష్టానం కాదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. మనం ఇతని మీద ఏమేం వాగ్దానాలు ఇచ్చిండి, ఎందుకు చేయట్లేదని మనం ఫిర్యాదు చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రి పోస్ట్ ఊస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోరి, కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడని నేను మొత్తం లిస్ట్ రెడీ చేసిన. ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకు రేపటి వరకు మొత్తం దిగుతాయి. అన్నీ కూడా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున గారికి. ఇక ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఎట్లుంటాయి అనేది మనం చూపెడతాయి. ఇక ఎందుకంటే కొంతమంది పదవుల కోసం పాకులాడుతున్నారు. ఈరోజు ఉద్యోగాలు ఇప్పటికే వాయిదా వేసింది, నిరుద్యోగ వృత్తికి త్రిలోకాలు వచ్చినాయి. మరి ఇదే మాట్లాడే ప్రశ్నించే గొంతుకలుగా మేధావులు చాలామంది ఉన్నారు కదా ఈ తెలంగాణలో. ఏమైంది సారు? నా తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అధికారం వచ్చిన నెల రోజులలోనే పూర్తి స్థాయిలో మెగా డిఎస్సి వేస్తాం, అద్భుతంగా కూడా పరిపాలన ఉంటుందని చాలామంది మేధావులు చెప్పారు కదా. మీకు వినమ్రంగా విన్నవిస్తున్నాం వైఆర్టీవీ న్యూస్ ఛానల్ తరపున. పాపం ఇంటికాడ రైతు బంధు పెట్టుబడి సాయం లేకపోవడం వల్ల ఇక్కడ నుండి ముల్లామూట చదువుకొని చాలామంది నిరుద్యోగులు వాపసు వెళ్తున్నారు. వాళ్ళకు ఫ్రీగా కూడా భోజనం పెట్టి ఫ్రీ వసతి కల్పించండి. మీలో అంత అద్భుతమైన సేవ చేసే గుణం ఉంటే చూపెట్టండి సార్ వాళ్ళ పట్ల ప్రేమను. ఏమైంది? మేధావి వర్గం అని చెప్పుకున్నారు కదా. నాడు కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కానీ, ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ, ఇతరత్ర సంఘాలను గనక ఏర్పాటు చేయకపోతే ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉండేది? నాడు రిటైర్డ్ మేమందరం రాజీనామా చేసిన అనే ఆఫీసర్లకు కేసీఆర్ అనే వ్యక్తి ప్రియారిటీ కల్పించకపోతే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉండేది? నోట్ దిస్ పాయింట్. చాలా క్లారిటీగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో నిరుద్యోగులను రెచ్చగొట్టినాయి. ఏం రెచ్చగొట్టినాయి? ఆ కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలకు మూటలు ముట్టినాయి. వాళ్ళ యూట్యూబులలో పూర్తి స్థాయిలో అవే ఉంటాయి. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళని ఏ విధంగా ప్రేరేపించాలి అనేది కూడా నేర్చుకున్నారు. ఒకరి ట్రాప్లో వేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి తెలంగాణ సమాజమా, ఇప్పటికైనా ఆలోచించు.
నిరుద్యోగులు నీ బిడ్డ నీ కొడుకు ఓటేసినంత మాత్రాన ఇక్కడ ప్రభుత్వం మారింది కానీ పాలన మారలేదు అనే విషయాన్ని ఓ తల్లిదండ్రులారా మీరైనా ఆలోచించుకోండి. ఓ నిరుద్యోగ యువత, మిమ్మల్ని వెనుకుండి వాళ్ళ యొక్క స్వార్థమైన రాజకీయాల కోసం పదవుల కోసం పాకలాడుతున్నారు. మీరు చెప్పిన మేధావులే. నేను డైరెక్ట్గానే అంటున్న విమర్శనే, నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఆలోచించండి ఒక్కసారి నిరుద్యోగులారా. మీ పొట్టగొట్టి వాళ్ళ పొట్ట నింపుకుంటున్నారు, మీకు ఉద్యోగం లేకుండా చేసి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. మరి ఎక్కడికి వెళ్తున్నది నా మార్పు? మార్పు అంటే ఇక్కడ ప్రభుత్వం మాలింది కానీ పాలన మాలలేదు అనే విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నారు? దయచేసి ఆలోచించండి నా తెలంగాణ సమాజమా. ఇప్పుడు కాంగ్రెస్ను జనం క్యా మతలబ్ హై, ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు ఈ మతలబ్ ఏంటిది అనేది కూడా అడగబట్టే. ఒక్కసారి ఆలోచించు. 3న గెలిస్తేనే 9న అన్ని 6 హామీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏం చేసింది లేదు, పోయేది లేదు. అన్నింటికీ ఒకటే మంత్రం చెప్పిళ్ళు. ఏమని చెప్పిళ్ళు, ఏం కథ అంటే ఒకసారి చదువుతుంది. జీవితం అంతా అధర్మ పాలన చేసిన దుర్యోధనుడు కూడా ఆఖరి నిమిషంలో పాండవులది అధర్మ యుద్ధం అన్నాడట. అలా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరు. 60 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను వంచి మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అయినా ఒక్క ఛాన్స్ అంటూ తెలంగాణ ప్రజలను ప్రాధేయపడితే మరోసారి అవకాశం ఇచ్చిన పాలన సాగించకుండా బీఆర్ఎస్ను తిట్టడమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుంది. ప్రజారంజక పాలన 10 ఏళ్ల పాటు సాగించిన బీఆర్ఎస్ పాలనను ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్కు లేనేలేదు. ప్రజలను పదే మభ్యపెట్టి ఎన్నికల ప్రచారం చేసింది కాంగ్రెస్. ఎన్నికలనగానే అలవి కాని హామీలను గుప్పించింది కాంగ్రెస్. అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది కాంగ్రెస్. 6 గ్యారెంటీలను ఉదరగొట్టి ఇప్పుడు బిత్తరపు చూపులు చూస్తున్నది కాంగ్రెస్. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చక వంచిస్తుంది కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు తెలంగాణ ప్రయోజనాలు కాంగ్రెస్ పట్టనే లేదు. కానీ 2014లో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చెప్పినవే కాదు, చెప్పని కూడా అనేకం కూడా అమలు చేసిన ఘనత మాది. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ అరుపులు ఎందుకో అర్థం కావడం లేదు. ఇంకా బీఆర్ఎస్ మీద పెడబొబ్బలు ఎందుకో పెడుతున్నారో వారికే తెలియడం. పాలించమని ప్రజలు 10 ఏళ్ల తర్వాత అధికారం అప్పగిస్తే బీఆర్ఎస్ చేసింది ఏంటి అంటూ కూడా ప్రశ్నించుకుంటూ కూర్చున్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తున్నారు. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించాలి ఇక్కడ. దాంతోపాటు కాంగ్రెస్లో మిడిమిడి జ్ఞానం ఉన్న నాయకులు తప్ప వివేకవంతమైన నాయకులు లేరు. కాలం కలిసి వచ్చినప్పుడు ఎవరు ఏది చేసినా బాగానే ఉంటుంది, కానీ అబద్ధాలతో ఎల్లకాలం గడపలేరు కదా, ప్రజలను నమ్మించలేరు. అయినా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది నమ్మకం, భరోసా, ఇచ్చిన హామీలు అమలు, అంతే తప్ప కాలయాపన కాదు. ఎన్నికలు అయిపోగానే ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీల అమలు అని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు వాటన్నింటినీ దాటవేసే ధోరణి ఎవరు చేస్తున్నారనేది ప్రజలకి ఎక్కడా వినపడింది కాదు. ఏనాడు ప్రజలకు ఇచ్చిన హామీని బీఆర్ఎస్ వదలలేదు. అలవి కాని హామీలను గుప్పించి అబద్ధాలు పదే వెళ్ళబోసి ప్రజలను మాయం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను తలకిందులు చేసింది. గుర్తుపెట్టుకోరు, ఇంత ఘోరంగా చేసింది. వీళ్ళు చేసిన పని అంతా ఇంత కాదన్నో మీరు చూస్తే ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తారు. మీరు చూడుర్రి, అసలు మేము అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ప్రజలకి ఎలా సేవ చేయాలనే సోయి కూడా లేదు వీళ్ళకు. గుర్తుపెట్టుకోరు, అది మరోసారి స్పష్టమైంది. ఎంతసేపు అధికార యావ తప్ప సేవ చేద్దామన్న సోయి ఏనాడు ఉండదు, ఇప్పుడు కూడా లేదు. అసలు ఏ ధైర్యంతో 6 గ్యారెంటీలు ఇచ్చారనే దానిపై వారిలో ఏ ఒక్కరికైనా సమాధానం ఉందా? ఏ ఒక్కరికైనా ఎవరికి లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. లంక బిందెలు ఉన్నాయని వచ్చాం అంటూ పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకుంటామంటే, మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు క్షమించరు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటే ఊకదంపుడు మాటలు అనేకం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పదే చెప్పారు. ఎన్నిసార్లు చెప్తున్నారనే ఆలోచనతో ప్రజలు నమ్మారు. నమ్మితే కదా మోసం చేసేది అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మోసం చేసి తీరింది. ఎన్నికల ముందు కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ ప్రజల కరెంటు బిల్లులు కాంగ్రెస్ పార్టీ కడుతుంది, సోనియా గాంధీ చెల్లిస్తుంది అని చెప్పింది. ఇప్పుడు ఏమైపోయింది? అధికారం కోసం నేను చెప్పిన మాటలు ఏంటి? ఇప్పుడు 100 రోజుల సమయం కోరడం ఏంటి? అప్పుడు అలా చెప్పాల్సి ఉంటే కానీ అలా చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 ఇలా రకరకాల బూటకపు మాటలు చెప్పిన పరిస్థితి తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందుంచుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అధికార ధ్యాస తప్ప ఇంకోటి లేదు. నేను చెప్తున్నా కదా, చూడు మీరు పేపర్లు ఇగో నేటి దాత్రిలా చాలా క్లారిటీగా కూడా రాసిర్రు హరీష్ రావు ఇంటర్వ్యూకు సంబంధించి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, రేపు తెలంగాణలో ఏం జరగబోతున్నది, ఏం కథ అనేది కూడా
ఒకసారి ఆలోచించాలి. మన తెలంగాణలో అధికారాన్ని చూసి కాంగ్రెస్కు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు తెలుసా. వాస్తవం ఇది, మీకు అర్థం కావట్లేదు. మంచి నాయకుని వదిలేసి ఏమైంది మీకు అని అడిగే పరిస్థితికి వచ్చాయి. ఇక ఏం చెప్పుదని చెప్పుర్రి, మీరే ఆలోచించాలి. రైట్, ఇంకొక అంశానికి వెళ్దాం. హామీలు అమలు అయ్యేదాకా వదలం, అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్. ఇచ్చిన హామీలను ఎగవేసే యత్నం కేటీఆర్. కాంగ్రెస్కు ఇప్పటికే పలు వర్గాలు దూరం. పార్లమెంట్ ఎన్నికలలో ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. మాట్లాడక ముందే కాంగ్రెస్ ఉలికిపాటు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు. సోషల్ మీడియాను బలంగా వాడుకోలేదు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా పార్టీ సమీక్షలు. కేటీఆర్ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. అందుకే ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించింది. ఇప్పుడు అమలు చేయలేక ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి, మీమాంసాలు వీడాలి. కాంగ్రెస్ నేతలు అప్పుడు ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం చేస్తున్నారో ప్రజలకు విడమర్చి చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. బురద జల్లుడే కాంగ్రెస్ పని. హామీలు అమలు చేయలేక చిల్లర చేష్టలు. బీఆర్ఎస్ చేతిలో బీజేపీ ముఖ్యుల ఓటమి. మీడియాతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, రేవంత్ పరిణితి లేని సీఎం మధుసూదనాచారి. కోమటిరెడ్డి తాత తరం కూడా కాదు. తెలంగాణలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. నువ్వు నీ బాసు మరో ఏక్నాథ్ షిండే అవుతారు. ప్రగల్భాలు మాని పాలనపై దృష్టి పెట్టండి. పాలన చేతకపోతే తప్పుకోండి. జగదీష్ రెడ్డి పూర్తి స్థాయిలో చాలా క్లారిటీగా కూడా చెప్పారు వీళ్ళు. హామీలు అమలయ్యేదాకా వదలం. ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రజలారా? ఇప్పటికైనా బీఆర్ఎస్ కార్యకర్తలు మీ యొక్క జాలి, కరుణ, దయం ఇంకేమైనా ఉంటే అవన్నీ వదిలిపెట్టండి. మీ యొక్క ఉదాసీన వైఖరిని వదిలిపెట్టండి. మీ మీమాంసాలు లెక్క పెట్టడం మానేయండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తున్నది అని యుద్ధంలోకి రాండి. యుద్ధంలో పోరాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ సైన్యాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 100కు మీరు 1000% కష్టపడాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేంటి, ఈ రోజు చేస్తున్న పరిపాలన ఏంటి, ఇప్పటి వరకు 40 రోజులలో వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి, అసలు ఆ 40 రోజులలో ఏం చేద్దాం అనుకున్నారు, రానున్న మరో 60 రోజులలో వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది తెలంగాణ ప్రజల ముంగట ముందుంచాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే మీరు విపక్ష పాత్రలో ఉన్నారు. మీరు విపక్ష పాత్ర పోషిస్తున్నారు. మీ విపక్ష పాత్రను పూర్తి స్థాయిలో కూడా మీ కథన రంగంలో అడుగు పెడితే మరో బాహుబలిలా మరో పద్మ వ్యూహాన్ని కూడా ఎవరికి అంతు చిక్కాని వ్యూహంతో మీరు రావాల్సిన బాధ్యత ఉంటుంది. ఎస్, నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోవడం వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం ఎట్లుంటుందో 100 రోజుల తర్వాత మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నా మాటలు మీకు విషంగానో, నా మాటలు మీకు షేదుగానో అనిపించవచ్చు, కానీ పచ్చి నిజాలు ఇవి. పచ్చి నిజాలు. పెద్దల మాట పెరుగన్న మూట అని ఎంత చక్కగా చెప్తారో నేను చెప్పే నిజాలు కూడా అంతే భయంకరమైనది. కాబట్టి బీఆర్ఎస్ సైన్యంకి, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ చెప్తున్నా, గతం ఏమైంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు 50 ఏళ్ల పాలనలో మన తెలంగాణను ఎంత అధ్వానంగా చేసిరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేసింది. వచ్చిన తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ఒక్క అవకాశమని లేనిపోని ఊహించని తీరులో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇది వాస్తవం. అసలు వాళ్ళకి అధికారంలోకి వస్తుందన్న జావా ఆశ ఏదీ లేదు, కానీ వచ్చింది. మరి ఏమన్నా అధికారం పాలన పైన దృష్టి పెడుతున్నారా అంటే సోయలేదు. ఏమన్నా అంటే ఊకే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత, బీఆర్ఎస్ పార్టీ ఇక ఇదే పని. దాని పోనీ ఏదైనా నిజాలు వివరించి తెలంగాణ ప్రజలు ప్రజాకోర్టు ముందు పెట్టిలా అంటే అది లేదు. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. ఏం చెప్తున్నారో బత్తాయి అంటే ఏం చెప్తున్నారో జామకాయ. గివే వాళ్ళది గిదే కథ. నేను చెప్తున్నా కదా, వాళ్ళ వల్ల ఏం కాదు. మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఈరోజు 100 రోజులు, మరో 60 రోజులు మాత్రమే వాళ్ళకు సమయం ఉన్నది. 60 రోజులలో 6 గ్యారంటీలలో 1 గ్యారంటీ కూడా నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను 100 రోజులలో ఎట్లా, ఏ విధంగా సాధ్యమవుతుంది? మీరు ఆలోచించండి మిత్రులారా. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోర్రి. నేను చెప్పే విషయం చాలా క్లారిటీగా కూడా అర్థం చేసుకోండి. 6 గ్యారంటీలు అనేది అసలు అవాస్తవమైన విషయం. ఎందుకంటే 100 రోజులలో ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా కూడా మీరు చూడాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ 6 గ్యారంటీలలో వాళ్ళు 1 గ్యారంటీని కూడా అమలు చేయలేదు కదా. మనకి ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడు మాట్లాడేది కదా, వాళ్ళు సంపాదించిన రెక్కల కష్టం అంతా కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు
మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. అన్నిటికంటే ముఖ్యంగా పేదవాడి ఇవాళ నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9కి మన గవర్నమెంట్. అయినా సరే 40 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దు అని చెప్పి మీ బాధ అంతా చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. అర్థమైందా? ఇది ఎవరు చెప్పిళ్ళు? వీళ్ళే చెప్పిళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే చెప్పిర్రు. ఈరోజు మనం చెప్పిన ముచ్చట కాదు ఇది, వాళ్ళే చెప్పిళ్ళు. ఇప్పుడు ఈ వీడియోలు మీకు కావాలంటే నేను ఈరోజు వీడియోలు అన్నీ అప్లోడ్ చేయించి మీకు పంపిస్తా. తెలంగాణ ప్రజల మీరు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్తు మీ యొక్క గ్రూపులలో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా కూడా ఈ వాయిస్ను మీరు ఖచ్చితంగా కూడా షేర్ చేసుకోండి. చెప్పండి ఏమని అంటే కరెంటు బిల్లులు వాళ్ళు కట్టద్దన్నారు. అరే అన్న మీరు 6 గ్యారంటీల దాకా పోతున్నారు ఏందన్నా? ఓ నా తెలంగాణ సమాజం 6 గ్యారంటీలద్దు, నేను 3 ముచ్చట్లు చెప్తా, అర్థం చేసుకోరు ఇప్పటికే. ఇక్కడ కేటీఆర్ ఏమన్నాడు పూర్తి స్థాయిలో 6 గ్యారంటీ, నేను 6 గ్యారంటీలకు కూడా వద్దు. 9వ తారీఖున రైతులకు సంబంధించి రుణాలు మాఫీ చేస్తా అన్నారు. అయిందా? రుణమాఫీ కాలే. ఇంకోటి ఈ కరెంటు బిల్లులకు సంబంధించి ఈ కరెంటు బిల్లులు అమలైందా? కాలే. 3వది పింఛన్లకు సంబంధించి పింఛన్లు అయినాయా? కాలే. ఇగో ఇంకొక అంశం ఇదేంది, రైతు పెట్టుబడి. ఈ 4 అంశాలే వీళ్ళు చేయలేకపోయిళ్ళు. వీళ్ళు 100 రోజులలో 6 గ్యారంటీలు ఎట్లా చేస్తారన్న నమ్మకం మీకున్నది నాకు అర్థమైతలేదు. ఇవి వీళ్ళు ఎన్నికల ముందు చెప్పిన విషయాలే కదా నా తెలంగాణ సమాజమా. ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తా, కరెంటు బిల్లులు ఇస్తా, పింఛన్లు 4000 చేస్తా, 15,000 పెట్టుబడి సాయం చేస్తా అని 4 విషయాలు చాలా క్లారిటీగా చెప్పిల్లు కదా. మరి ఈ 4 విషయాలే అమలు చేయని ఈ దద్దమ్మ సర్కారు ఏం చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఒక్కరికి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క అధికారం వస్తుందా రాదా అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అసలు నమ్మకం లేకుంటుండే. అనుకోకుండా వచ్చిన ఈ అధికారానికి సంబంధించి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వీళ్ళకి కనబడ్డది. అంటే తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా మీరు చాలామంది అనుకుంటూ ఉండరు కావచ్చు, వాస్తవమైన విషయం ఇదే. రైతులకు సంబంధించి రుణమాఫీ, పింఛన్లు, కరెంటు బిల్లులు, రైతులకు సంబంధించిన పెట్టుబడి, నేను ఇదే చెప్తున్నా, వేరే కొత్తగా ఏం చెప్పట్లే మీకు. కొత్త విషయాలు అసలు తెర మీదకే తీసుకొస్తలేను. వాళ్ళ మాటలలోనే కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటల్లో మాత్రమే మీకు గుర్తు చేస్తున్నా. గివేగాలే వీళ్ళు 6 గ్యారంటీలు 100 రోజులలో ఇస్తానంటే నా తెలంగాణ సమాజం ఎట్లా నమ్మింది? ఇది పెద్ద క్వశ్చన్. ఇంకా దీంట్లో ఏంటంటే ప్రపంచంలో 6-7 వింతలు ఉంటాయని చెప్తారు కదా బహుశా మీకు. కామన్గా నేను చెప్తున్నా వింతలలో ఇంకో అద్భుతమైన వింత ఏందో తెలుసా మీ అందరికీ? రైతులు వీళ్ళకు పెట్టుబడి సాయంలు ఇచ్చే దీంట్లో ఏంది, రైతులు కౌలు రైతులు వీళ్ళిద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. నాకు తెలిసి తన పేరు మీద పట్టా ఉంటుంది, తన పేరు మీద భూమి ఉంటుంది, తన పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. మరి తనకు సంబంధించి యజమాని పట్టా నెంబర్ ఇవ్వాలి, ఈ యజమానికి సంబంధించిన భూమికి సంబంధించిన కాగితాలు ఏది జిరాక్స్ కాపీలు అయినా ఇవ్వాలి. మరి కౌలు రైతులకు ఎట్లా ఇస్తుంది? అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ప్రపంచంలో ఒక వింత. ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు మరి ఏ యొక్క అపరమైన జ్ఞానంతో పెట్టిరో మనకు తెలియదు, కానీ మాకు తెలియని విషయం కాబట్టి వాళ్ళే దీన్ని నిజాలు నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాస్తవాలు కదా, మనకే అర్థం కాని విషయం అన్నట్టు అది. వీళ్ళు అద్భుతంగా ఇంత ఘోరంగా ఈ గ్యారంటీలకు సంబంధించి ఎట్లా చేస్తున్నారు అనేది మనకి ఇప్పటికైనా వాళ్ళు ఏమైనా చెప్తే బాగుంటుంది. కౌలు రైతులకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలే అమలు చేయండి రా బాబు అని నేను చెప్తా ఉంటే, లేదు ప్రభుత్వం వచ్చి నెల అయితే లేదు పసిబిడ్డ, అప్పుడే రంజిత్ విమర్శిస్తున్నాడు, అట్లా విమర్శించొద్దు అని మన మీద బట్టగాల్చే ప్రయత్నం చేస్తారు. ఇగో నిజాలు మాట్లాడితే ఊరంతా శత్రువులు అవుతారు. అది మైండ్లో డిసైడ్ అయ్యే వచ్చిన శత్రువులు అవుతారు, మన మీద కుట్రలు కుతంత్రాలు ఏదైనా చేస్తారు, వాళ్ళ యొక్క స్వార్థం. కానీ రంజిత్ రెడ్డి చూపెడదాం మనం కూడా ఏంది అంటే గత ప్రభుత్వం లెక్క ఇదివరకంటే ప్రభుత్వం ఉండే భయపడ్డాం. మనకు ప్రభుత్వమే లేదు కదా, మనకేం భయం? కాంగ్రెస్ ప్రభుత్వాలు మారినాయి కదా. ఎందుకంటే ఉద్యమ పార్టీ కాబట్టి కాస్తో కూస్తో ఒక కనికరం చూపించింది. వీళ్ళు ఎందుకు చూపెడతారు? వీళ్ళకి అవసరం లేదు. కాబట్టి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు. నేనేం చెప్తున్నానంటే నిజాలే చెప్తున్నా. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం 5 అంశాలే చెప్పారు. 6 గ్యారెంటీల దాకా కూడా పోతలే నేను.
వాళ్ళు మొన్న నవంబర్లో చెప్పిన హామీలే అమలు చేయమంటున్నాం మనం. చేస్తున్నారా? వాళ్ళ వల్ల కాదు. ఈ హామీలు 6 గ్యారంటీలు అనేది నాకు తెలిసి అరచేతిలో వైకుంఠమే. అది సాధ్యం కాని ముచ్చట. ఎందుకు కాదు అంటే మీరు చూడుర్రి, 40 రోజులు అయిపోయింది, 60 రోజులలో చేస్తాను. మరి ఈ డెడ్ లైన్ ఎందుకు ఇచ్చినట్టు? 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోని. మా ఊళ్ళో చాలా మంది అని ఉండే, ఏమైంది రంజిత్ బిడ్డ నువ్వే అయింటివి కదా, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇట్లా రుణమాఫీ అని ఏమైంది, ఏంది, ఈయన ఏం చేస్తాడు, ఏమన్నా తెలుస్తానా, మేము ఎంత కష్టపడుతున్నాం రైతులు అడుగుతున్నారు ఫోన్ చేసి. గది రేవంత్ రెడ్డి పాలన గురించి వాళ్ళు రైతు బంధు రాలే, ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరు దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. కింగ్ కర్తవ్యం కేఆర్ఎంబీపై ఏం చేద్దాం, సర్కార్ మల్లగుల్లలు, ప్రాజెక్టుల అప్పగింతలపై అధికారులతో తర్జనపర్చన, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం. కోయినా నీళ్లపై సర్కార్ డైలమా, ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి, అందుకు సంబంధించిన వివరాల సేకరణ, ఇరిగేషన్ అధికారులతో సీఎస్ ప్రత్యేక సమీక్ష అంటూ కూడా చూసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏం జరుగుతుందో ఒక్కసారి దయచేసి వినండి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఇప్పుడు డైలమాలో పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపై తర్జన పడుతుంది. కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 15న 2 రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వాటికి సంబంధించిన 15 అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించింది. అందుకు 2 రాష్ట్రాలు అంగీకరించాలని ఇటీవల విడుదల చేసిన మినిట్స్లో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేస్తుంది. ప్రాజెక్టుల అప్పగింతలో తెలంగాణకు తీవ్ర నష్టమని, కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై తెలంగాణ వాదుల నుంచి విమర్శలను వెల్లువెత్తుతాయని, అయితే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. కానీ ఇప్పుడు ఏం చేయాలి అన్న దానిపై తర్జన పడుతుంది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసేందుకు సిద్ధమైందని తెలియదు. ప్రాజెక్టులను అప్పగించబోమని స్పష్టం తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అదిగాక ఇటీవల నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వెల్లడించిన అభిప్రాయాలను సరిగ్గా నమోదు చేయలేదని వాటి గురించి కూడా చర్చించబోతున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుర్చేసుకొని గూకుంటే కుర్చీ మడత పెట్టి ఉరికిచ్చు వాళ్ళని కేంద్రాన్ని. కానీ వీళ్ళకి అంత సినిమా లేదా? వీళ్ళకి ఎందుకు ఉంటుంది? అదే కేసీఆర్ అనే వ్యక్తి ప్రాజెక్టుల గురించి కేంద్రం వస్తే అప్పగించమంటే కుర్చీ మడత పెడతాడు మనోడు. కుర్చీ వేసుకొని కూకొని కుర్చీ తీసి మడత పెడతాడు కేసీఆర్ అనే వ్యక్తి. అరే ఉద్యమ నాయకుడు బై, పొగరు, అహంకారం అన్నీ కలగలుపుకొని ఉంటారు. ఎందుకంటే ఒక ఉద్యమానికి చేయాల్సిన గడ్స్ అవి. మనం ఏమైనా పర్వాలేదు, మన తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలనే ఆలోచన తనది, మన తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలనే పట్టుదల తనది. అది కేసీఆర్కు ఉన్న లక్ష్యం. ఈరోజు మీరు చూడుర్రి ఏం జరుగుతున్నది ప్రాజెక్టుల అప్పగింత. ఇప్పుడు మనం ఆ లొల్లి పెడితే ఇప్పుడు ఇగో ఏంది పూర్తి స్థాయిలో ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే ఎవరేమనకపోతే వీళ్ళు ఇదే పని చేస్తుంది. ఇక ఫిబ్రవరి చివరిలో రేషన్ కార్డుల దరఖాస్తులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అప్లికేషన్ల స్వీకరణకు సివిల్ సప్లై కసరత్తు, అభయస్థంతో సంబంధం లేకుండానే మళ్ళీ మీ సేవల వద్ద క్యూ కట్టాల్సిందే. నాకు ఒకటి అర్థం కాదా రేవంత్ రెడ్డిజీ, మీరు ప్రభుత్వ పరిపాలన చేయదలుచుకున్నారా లేకపోతే పాడు పాలన చేయదలుచుకున్నారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు ఒకటి చెప్తాను నేను. మీరు 6 గ్యారంటీలను అమలు చేయాలి. 6 గ్యారంటీలకు సంబంధించి మీరు ఏమని చెప్పిళ్ళు, దీనికి రేషన్ కార్డు తప్పనిసరి, లేదా ఆధార్ కార్డు మసానం ఏదో పెట్టాలనుకున్నారు. ఈ రేషన్ కార్డులు అనేది మొదటగా కంప్లీట్ చేసి 6 గ్యారంటీలకు సంబంధించి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తా అని నాడు ఎన్నికల ముందు చెప్పలేదు. మీ అవసర స్వార్థాల కోసం, మీ రాజకీయ ఎదుగుదల కోసం, కేవలం మీ రాజకీయంగా అధికారంలోకి రావడం అడ్డగోలు హామీలు ఇత్తిరి. రేషన్ కార్డు ఉన్నోళ్ళే అనబడతారు. ఇప్పుడు రేషన్ కార్డు దాంట్లో నేను మొన్న చెప్పిన డాక్టర్లు, లాయర్లు, కారు కొన్నోరు, క్యాబ్ డ్రైవర్లు అందరూ పోతారు, కొట్టుడు పోతారు. మీరే ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఫిబ్రవరి చివరిలో రేషన్ దరఖాస్తులకు సంబంధించి మీ సేవల వద్ద మళ్ళీ క్యూ కడతారు. కూకబెట్టుర్రి. మొన్నటిదాకా ఎక్కడ నిజామాబాద్ అనుకుంటా యూరియా బత్తాల కోసం రోడ్ల మీద పెట్టిళ్ళు నా ప్రజలను. ఈరోజు నీ అభయస్థం ఫామ్లు ప్రజాపాలన అంటూ రోడ్ల మీద నిలబెచ్చిను. రేపు రేషన్ కార్డుల కోసం దండం స్వామి, నువ్వు నిన్ను ఎన్నుకున్నాను చూడు. ఇక వద్దులే. అది తెలంగాణ ప్రజలారా అర్థమైందా? ఇక దీంతో పాటు గురుకుల విద్యార్థి మృతి, ఇది చాలా అవసరం. ఎందుకు ఏం కథ అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి. కొండమల్లపల్లి హాస్టల్లో ఘటన, మృతిపై విద్యార్థి సంఘాల ఆందోళన. నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో విషాదం చేసుకుంది. ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. 9వ తరగతి చదువుతున్న భార్గవి ఉదయం స్కూల్లో ప్రేయర్ చేస్తున్న స్పృహ తప్పిపోయింది. వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అప్పటికే దీని గురించి ఇప్పుడు మాకు ఎంక్వైరీ కావాలి. నా ఆడబిడ్డకు ఏమైంది,
నా ఆడబిడ్డకు ఏమైంది? 9వ తరగతి చదువుతున్న భార్గవికి ఏమైంది? ఆ జిల్లా కలెక్టర్ కానీ, ఆ జిల్లా ఎస్పీ కానీ, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ నల్గొండ అంటే ఎవరు వస్తారు? నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారు. మరి ఏంది దాని సంగతి? ఏంది నా బిడ్డలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతాలు? ఏంది నా డ్రైవర్లు అయితే చెట్టుకు ఆకులు రాలిపోయినట్టు రాలిపోతాలు? ఇటు మరోవైపు విద్యార్థులు, ఏంది గోస? ఇంకో పక్కన రైతులు. ఎవరి కోసమయ్యా ఈ పాలన? ఎందుకోసమయ్యా నీ పాలన? తెలంగాణ సమాజం అడుగుతున్నది. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయే ఇప్పటికీ గర్భశోకం అనుభవిస్తున్నారు నా తెలంగాణ తల్లులు. మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసే అడ్డమైన పాలనతో మళ్ళీ గిదే అయితే ఎట్లనయ్యా రేవంత్ రెడ్డి గారు? మీరు చేసే పాలనను, మీరు ఐఏఎస్ ఆఫీసర్లను, సలహాదారులను ఒక రోజు మొత్తం కూర్చోబెట్టుకో. మీడియా వద్దు, ఏది వద్దు. ఆ సెక్రటరియట్కు మొత్తం అందరినీ పోలీసు వాళ్ళని ఉంచబెట్టి ఒక రోజు మొత్తం బయటను ఎన్నో కాడ కుర్చీలు వేసుకొని కూకొని అసలు ఈ తెలంగాణను ఎట్లా ఏమేమి చేయాలో మీరే చెప్పురని సలహాలన్నా తీసుకోనన్న పాలన పెట్టయ్యా జర బాంచన్. నా ఆటో డ్రైవర్ల ఉనికికే ప్రమాదం అయిపోతానది. వాళ్ళ కుటుంబాలే కనుమరుగయ్యే పరిస్థితి తేకు. రైతులను భూములు నిర్రవాలి, ఆ నిర్రవారిన భూములలోనే వాళ్ళను నేల రాలనీయకు. అట్లనే నా విద్యార్థులకు కూడా దయచేసి బాంచన్ వేడుకోలేదు. ఎందుకంటే నా తెలంగాణ సమాజం దీనికోసం మేము తెలంగాణ తెచ్చుకోలే. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావో లేవో నీ మనసాక్షికి తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్న నేను లాఠీ దెబ్బలు తిన్నా, సావు దాకపోయి వచ్చిన. దేనికోసం తెచ్చుకున్నావో మాకు తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు దయచేసి చెప్తున్నా, నీ ఆఫీసర్లందరినీ ఆడ కూకోబెట్టు. లేదు రంజిత్ మాకు వల్ల అయితే లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపో. వేరేటోళ్ళని అన్నాడ కూర్చోబెడతాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తాడు, పాపం ఆయన మంచిగానే చేస్తాడు. ఈ బూటకు ప్రచారంతోనే కేసీఆర్ ఓడిపోయిండు. దాంట్లో నేను కూడా తప్పు చేసిన, క్షమించమని తెలంగాణ సమాజాన్ని అడిగిన. ఇక ఏం చేస్తారు, ఏం కథ, వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇక చూడురా తెలంగాణ ప్రజలారా, ఇక ఒకసారి చూడుర్రి. జనాలకు మెసేజ్ రాలే, పిఎస్లకు పైసలు రాలే. గందరగోళంగా ప్రజాపాలన ఆన్లైన్ ప్రక్రియ. అప్లికేషన్ మెసేజ్ రాలేదంటున్న ప్రజలు. ఆన్లైన్ ఎంట్రీ కాగానే మెసేజ్ వస్తుందన్న సర్కార్. ఎంట్రీ ప్రక్రియ ముగిసిందని ఇప్పటికే ప్రకటన. ఏ స్కీమ్కు ఎన్ని దరఖాస్తులో కూడా వెల్లడి. ప్రజాపాలన నిధులపై అనుమానాలు. విలేజ్ సెక్రటరియట్ల పైన డేటా ఎంట్రీపై పైసల భారం. సొంత డబ్బులతోనే ఆన్లైన్ చేయించి తిప్పలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఆలోచించండి. ఇప్పటికైనా జనాలకు ఇప్పటి వరకు మీరు తెలంగాణ ప్రజల కామెంట్లు పెట్టుర్రు. మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు కదా, మీ సెల్లులలో మెసేజ్ వచ్చిందా? మీరు ఈ స్కీమ్కి అర్హులు, లేకపోతే ఈ స్కీమ్కు సంబంధించి మీరు అర్హుల లిస్టులో మీరు ఉన్నారు, ఇగో మీకు మెసేజ్ వచ్చిందా? అప్లికేషన్కు సంబంధించి మీది ఎంట్రీ అయిందని ఏమైనా మెసేజ్ వచ్చిందా? రాదు. ఎందుకంటే పరిపాలన మీద గ్రిప్పు లేదు వాళ్ళకు. పరిపాలన ఎట్లా చేయాలనో తెలియదు వాళ్ళకు. పరిపాలన అనేది దానికి సంబంధించి అదొక పద్మవ్యూహం. దాంట్లో పోవడం, ఎంట్రీ అయ్యడం వరకే వాళ్ళ పని. తర్వాత ఏం చేయలేరు. దాన్ని ముదుగాలే, దానికి ఒక వ్యూహాలు చేసి ఉండాలి రెడీగా. లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. దయచేసి మీరు ఆలోచించాలి తెలంగాణ సమాజమా. ప్రజాపాలనతోని ఇప్పటి వరకు మీకు మెసేజ్లు అట వచ్చినాయా మీ ఫోన్లల్లా? రాలే. ఇగో ఇది సార్ రేవంత్ రెడ్డి గారు, వినండి సార్ తెలంగాణ ప్రజల యొక్క గోస వినండి సార్. అయ్యా బాంచన్ వినవయ్యా, దొర పెద్ద దొర నువ్వు విను. మాకు మెసేజ్ రాలే, మేము ఏ స్కీమ్కి అర్హులైనామో మాకు తెలియదు. కానీ మీరు మొత్తానికి ఏ స్కీమ్కి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయో కూడా వెల్లడించాలి కదా. మరి మా తెలంగాణ సమాజానికి తెలియదు. చెప్పవయ్యా రేవంత్ రెడ్డిజీ. నా తెలంగాణ సమాజాన్ని నట్టేట ముంచుతారు వీళ్ళు. నల్గొండ రెడ్డి మంత్రుల కోపం వచ్చింది. అద్దంకికి పదవి పోయింది. ఆధిపత్య పోరులో దయాకర్ బలయ్యారా? అద్దంకికి ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి అవుతాడు. మూడో పవర్ సెంటర్ కావద్దనే కుట్ర చేశారా? పార్టీకే పరిమితం చేసేందుకు పిసిసి పదవి రాగమా? ఈ కుట్రలో కోమటిరెడ్డి ఉత్తరం రెడ్ల పాత్ర ఎంత? ఆసక్తికరంగా నల్గొండ జిల్లా రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి నాయకులు చాలా మంది ఉంటారు. చూడడానికి అంతా కలిసి ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ అసలు కథ వేరే ఉంటుంది. పైకి ఎక్కేందుకు ఒకరు ప్రయత్నిస్తుంటే మరొకరు కాలు పట్టి లాగుతూ ఉంటారు. రాజకీయాలలో ఇది సర్వసాధారణం. ఇందులో కులం కోణాలు, పలుకుబడి కోణాలు, పైసల కోణాలు ఇలా చాలా ఉంటాయి. ఇందులో బలంగా దూసుకెళ్లిన వాళ్ళు ఉన్నత స్థాయిలో కూర్చుంటారు, లేకపోతే
కిందనే ఊడిపడతారు కాదు, వాళ్ళను కిందినే ఉంచేస్తారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఇలాంటి రాజకీయమే నడుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. పాపం అద్దంకి దయాకర్ మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి సంబంధించి చాలా కష్టపడి రాజకీయాలలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించి ఈరోజు నల్గొండకు సంబంధించిన మంత్రులు ఎదగనివ్వట్లేదు అనేది ప్రధానంగా కూడా ఆరోపణ. మీరు ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఇక్కడ రెడ్డి అనే నాకు ఫీలింగ్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే అందరూ సమానమే. తెలివిన్నోన్ని ఇంకా ముందుకు పై స్థాయికి తీసుకెళ్ళాలి. ఎందుకు తెలుసా, వాడు ఏదైనా అద్భుతం సృష్టించవచ్చు, మనందరికీ ప్రయోజనం కావచ్చు. ఇప్పుడు అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ మినిస్టర్ అయితే తన దగ్గర ఉన్న ఆలోచనలు తను చదువుకున్న మేధాశక్తి కావచ్చు, లేకపోతే చుట్టూ ఉండే తను పెరిగిన వాతావరణంలో ఏదైతే తనకు నచ్చలేదో, ఆ వర్గానికి ఏ అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన పుట్టి తద్వారా తెలంగాణలో చాలా మందికి లబ్ధి చేకూరొచ్చు కదా. చెప్పలేం కదా. నాకైతే కాలు పట్టి గుంజురు రాదు. నాకు ఇంకింత ఎదగాలని చూస్తాను. నేను చెప్తున్నా కదా, ఈరోజు ప్రశ్నించే గొంతుకలు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎదగాలని చూస్తా. నాకు ఒకళ్ళ మీద బట్టగాల్సిన మీద ప్రజలు ఏదైనా చెప్తాకి ఇది చెప్పిల్లు, నేను రెస్పెక్టెడ్గానే మాట్లాడతా. నాకు ఆ గుణం ఉన్నది. నేను కూడా అద్దంకి దయాకర్ విషయంలో ఐ సపోర్ట్. ఈయనకు చేస్తున్నాను నేను ఎప్పటి నుంచో. నాకు వ్యక్తిగతంగా మంచి అన్న అయినా. ఇంకొక విషయం ఏంటంటే ఈయన కుట్రలు కుతంత్రాలు రావు. అద్దంకి దయాకర్ ఏదన్నా ఉంటే విమర్శలు గట్టిగానే చేస్తాడు. పాపం ఆయన ఏంది అంటే ఆర్థికంగా లేక ఒక సామాజిక వర్గం లేకపోవడం వల్ల ఈరోజు ఇట్లా జరిగింది. ఈ నల్గొండ రాజకీయాలు మొత్తం గొడవలే ఉంటాయి. నల్గొండ అంటే కేవలం 2-3 అందరూ పైకి కలిసికట్టుగానంటే అలైబలే హగ్గులు చేసుకుంటారు. నువ్వంటే నాకు మంచోడు, మా అన్న, మా తమ్ముడు అని చెప్పుకుంటారు. జస్ట్ ఒక్క అడుగు గిట్లా స్టేజ్ ఇది పక్కంగానే అరే వాళ్ళ సంగతి ఏందో చూడరా అంటారు. తెలుసా వీళ్ళు. నల్గొండ రాజకీయాలు చాలా రక్తి గట్టిస్తాయి మీకు. మరో కడప రాజకీయాలను చూపెడుతుంది అని నల్గొండ బిడ్డలు కొంతమంది అను ఉంటే అర్థమైందా? ఓ గట్లుంటుంది. ఇక మేడిగడ్డను బొంద పెట్టాలి, తుమ్మిడి హెట్టి మొదలు పెట్టాలి. కుక్కను చంపాలి అనుకుంటే దాని మీద మొదట పిచ్చి కుక్క అని ముద్రేయాలి, ఆ తర్వాత దాన్ని చంపేయాలి. అప్పుడు మనకు నచ్చిన మరో కుక్కను తెచ్చుకోవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కూడా ఇదే పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. బంగారమైనా సరే మనకు నచ్చకపోతే పక్కన పెట్టేస్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు దాని మొత్తమే మూసేసే కుట్రలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కొద్ది రోజులుగా అధికార పార్టీ మీడియాలో వస్తున్న కథనాలలో మరింత ఉధృతి పెరగడంతో కాళేశ్వరానికి తాళం వేసి తుమ్మిడి హెత్తు దగ్గర కొబ్బరికాయ కొట్టడం పక్క అనే మాట వినిపిస్తుంది. మాకు ఒక్కసారి ఇది ఇక్కడనే ఉండు. నాకు ఇప్పటికే కదా ఎవరో మనకు పంపించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ఆడబిడ్డ వాళ్ళ నాన్న చెప్పిన మాట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నాకు తెలియదు. ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నాకు కూడా తెలియదు. నేను తెలియదు విషయం తెలియదంట. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయంలో అది ఆ ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో ఆనే కావచ్చు, ఎక్కడో ఆ ఏరియాలో ఆల్రెడీ కాకతీయుల రాజ్యంలోనే కట్టాలనుకున్నారట. కానీ ఏదో మహమ్మారి రావడం వల్ల దాన్ని మొత్తమే మానేసిర్రు అనేది ఉన్నది. అది నిజమా కాదా, రూమరా, క్లారిటీగా ఒకసారి మీకు ఎవరైనా తెలిస్తే దయచేసి దాన్ని కామెంట్ రూపంలో కామెంట్లు చూడు జర. దీనికి సంబంధించి ఏమన్నా వస్తే ఒకసారి చెప్పండి తెలంగాణ ప్రజలు. అది నాకు కూడా తెలియదు. మరి ఒకసారి మీలో ఎవరైనా తెలుస్తూ ఉంటే, ఆ విషయ పరిజ్ఞానం ఉంటే 9908572666 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. దాని గురించి నేను ఎంక్వైరీ చేయాలి, చాలా అవసరం అది. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నయా ప్లాన్. విజిలెన్స్కు లీకుల సారాంశం ఇదేనా? ఇప్పటికే మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ పూర్తి కాకముందుకే కాంగ్రెస్ అనుకూల మీడియాలో కథనాలు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్, 3200 కోట్లు ప్రజాధనం వృధా అంటూ వార్తలు. మేడిగడ్డ పునాది కూడా కూలే ప్రమాదం అంటూ ప్రతి ప్రెస్ మీట్లో చెప్తున్న మంత్రి ఉత్తమ్. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పూర్తిగా పక్కన పెట్టే ఛాన్స్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తుమ్మిడి హెట్టి నిర్మాణాల ప్రయత్నాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమవుతుందా మేడిగడ్డను? నేను చెప్తున్నా కదా అన్నా, మనల్ని ఎట్లా చేస్తారన్నా అంటే దయచేసి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఈరోజు మన బ్రతుకులను మనం డాంబర్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతే సీసీ రోడ్డు మీద, ఆ నుండి దుబ్బ రోడ్డు, ఆ నుండి కంకర్ రోడ్డు, ఆ నుండి ముళ్ళ పొదలు, ఆ నుండి బురదలు వాడేస్తారు. కేసీఆర్ అనే వ్యక్తి మీరు మంచిగా ఉండాలి సుఖ సంతోషాలతోనే అని మంచి పరిపాలన ఇచ్చింది. పాపం నిజంగా సెల్యూట్ కేసీఆర్. నీకు 2 చేతుల చెప్తున్నా కదా, నువ్వు గొప్ప నాయకుడివి. చరిత్రలో నీకు నువ్వు రాసుకున్న సువర్ణ అక్షరాలతో నీ చరిత్ర ఎవ్వడు మరుగున పడేయలేడు, దాన్ని ఎవ్వడు తూడ్చలేడు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, గంతేగా. నేను చెప్తున్నా, అది రాసుకో, అది శాసనం. ఇక ఈరోజు ఒక ప్రాజెక్ట్ను కుక్కని చంపినట్టుగా పిచ్చి కుక్క అని ముద్ర ఎట్లేయాలనో ఈరోజు ప్రాజెక్టుల మీద కూడా గదే వేస్తున్నారు. ఇది బాధాకరమైన విషయం కాదా? ఇది బాధాకరమైన విషయం కాదా తెలంగాణ ప్రజలారా?
కేవలం వీళ్ళ స్వార్థాల కోసం వీళ్ళ యొక్క మీడియా సంస్థలకి ఎక్కడి నుండి వస్తున్నది? మొన్నటిదాకా కాగానే ఒక్కొక్కడు పిచ్చుకు కోరినటోరిను నేను కాగు A to Z నాకున్న సోర్సుతో మొత్తం ఢిల్లీ దాకా అడిగిన కాగు రిపోర్ట్ ఏమైనా ఇచ్చిరా సార్? ఎవరు ఎక్కడ అని అడిగింది డైరెక్ట్. సరే ఇగో పలానా ఛానళ్ళు వీడియోలు అన్నీ చూపించిన. వీళ్ళందరి మీద కేసు అయితే ఏమవుతుందో తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మాది గీది అని జిల్లది, మేమెవరో తెలుసు కదా ఆఫీసర్లు అని అడిగింది. అట్లుంటుంది కథ. ఏం లేదండి, తెలంగాణలో ప్రాజెక్టులను సర్వనాశనం చేసి మళ్ళీ నీళ్ళ కోసం చుట్టూ నీళ్లు ఉండి సుక్క దొరకని ఓ నా తెలంగాణ భూమి అన్నట్టు అయిపోతుంది. ఇదే బతుకులు చేస్తారు. నేను చెప్తున్నా కదా, మేడిగడ్డను బొందబెట్టాలని చూస్తారు. ఏ ప్రాజెక్టుకు వీళ్ళు బొందబెట్టాలని చూస్తే అదే ప్రాజెక్టులు వీళ్ళని బొందబెట్టాలి. ఇది రేవంత్ భాష, నేను కూడా ఆయన భాషే మాట్లాడతా. ఏం ముఖ్యమంత్రి అయితే కొమ్ములు ఉంటాయా? నేను ఓటర్ బై ఈ తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నేను ఓటర్ అని మీరు గర్వంగా చెప్పండి. ఎవరికి ఎవరు భయపడేది లేదని చెప్పండి. అడగండి, ప్రశ్నించండి. ఏమైపోయింది మీ సోషల్ మీడియా? ఎందుకు మరుగున పెడతాను? మీలో జాలి కరుణ దయ అవసరం లేదు. మనం పోరాటం చేయడానికి వచ్చాం, యుద్ధ నీతి నేర్చుకున్నాం, యుద్ధాన్ని గెలవాలి, మనం న్యాయం వైపే పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అడగండి. మా ప్రాజెక్టులు 100 కోట్లు పెట్టి మేము కట్టుకున్నాం, దాన్ని మీరు పిచ్చి కుక్క అని ముద్రేసి ఆ ప్రాజెక్టును మీరు గందరగోళంగా మూసివేసే ప్రయత్నం చేయకండి. మీ వల్ల కాకపోతే పక్కకు తప్పుకోండి, లేదా దాని ప్రత్యామ్నాయం ఆలోచించండి. కానీ ఇలాంటి పరిస్థితులు చేయకండి దయచేసి అని రిక్వెస్ట్ చేయండి. లేకపోతే ఇక మన తెలంగాణ భాష తెలుసుగా, ఫస్ట్ అన్నయ్య అంటాం, తర్వాత అన్న అంటాం, తర్వాత ఏం రో అంటాం, తర్వాత ఒరే అంటాం, తర్వాత భాష ఎక్కడికి పోతుందో తెలుసు కదా, ఆ భాష స్టార్ట్ చేయరు. తప్పేం లేదు. కేసీఆర్ వస్తే వీళ్లకు కష్టమేనా? అంతే కదా. పులి బయటికి వస్తే మళ్ళీ పంజా మామూలుగా ఉంటుందా? కేసీఆర్ అనే వ్యక్తి పద్మవ్యూహంతోనే వస్తాడు ఈసారి. ఆ వ్యూహాన్ని తట్టుకోవడం ఎవడి సొత్తు, ఎవడి వల్ల కాదు. నేను చెప్తున్నా కదా, అసలు ఎవడి వల్ల కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక్కొక్కడి పంచలు లాగులు దడుస్తాయి కదా, ఎక్కడ వేడి అక్కడనే దడుస్తాయి. నల్గొండ పార్లమెంట్ సమీక్షలో కేటీఆర్ 16 రోజులు 17 నియోజకవర్గాలు ముగిసిన బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్షలు 10 నుంచి 11,000 మంది అభిప్రాయం తీసుకున్న పార్టీ తమ ఒపీనియన్ తీసుకోవడంపై కేడర్లో సంతోషం. ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమీక్షలు. ఓటమికి కుంగిపోమని, విజయానికి ఆకాశానికి ఎగిరిపోమని భారత రాష్ట్ర సమితి మరోసారి నిరూపించింది. ప్రజా తీర్పును గౌరవిస్తూ ఎలా ముందు అడుగు వేయాలో తెలిసిన పార్టీగా తనను తాను నిలబెట్టుకుంది. గత కొన్ని రోజులుగా వరుస భేటీలు సమావేశాలతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కలకలలాడుతుంది. కార్యకర్తలు నాయకులతో సమావేశమవుతున్న రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ శ్రేణులకు అధినాయకత్వం సమాయత్నం చేస్తుంది. 16 రోజులలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 11,000 మంది ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలపై స్వేచ్ఛగా అభిప్రాయాలు స్వీకరించారు. ఓటమి ప్రభావాన్ని కార్యకర్తలపై పడకుండా వారికి దిశానిర్దేశం చేసి నాదే తప్పు అని ఒప్పుకున్న నిజమైన లీడర్ కేటీఆర్. నీకు సల్యూట్ అయ్యా. ఎందుకంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో నేను అద్భుతమైన హైదరాబాద్ను డెవలప్ చేసినావు. దాని తర్వాత వరంగల్ దగ్గర కాజీపేట దగ్గర మడికొండ కావచ్చు, దాని తర్వాత సిద్దిపేట, చాలా తెలంగాణలో చాలా జిల్లాలో కూడా చేసినావు. దానికి సెల్యూట్. ఈరోజు ఆయన ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ అనే వ్యక్తి నాది తప్పు, నా వల్లనే ఓటమి అయిందని ఒప్పుకున్నాడు. ఓటమిని ఒప్పుకున్నాడు గొప్ప నాయకుడు. చరిత్రలో అది మీరు చదవండి. నేను లెనిన్ నుంచి చదువుతున్నా, ఆయన యుద్ధ కథనీతులు రాజనీతులు, దాని తర్వాత రష్యా విప్లవం కాడ నుండి చదివిన. చెప్తున్నా కదా, ఎవరైతే తమ ఓటమిని మీరు ఒప్పుకుంటారో వాళ్ళు నిజమైన యుద్ధ వీరులుగా భవిష్యత్తులో మిగులుతారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అంతే అన్నాడు, మీరెవ్వరు అధైర్యపడకండి, ఆ ఓటమిని నేను బాధ్యత తీసుకుంటా. ఇలాంటి నాయకుడు కదా కావాల్సింది. కార్యకర్తల మీద తోసేసే నాయకుడు కాదు, కార్యకర్తల మీద తోయకుండా నాది బాధ్యత. ఇదయ్యా కల్వకుంట్ల వంశం. ఇప్పుడన్నా తెలుసుకోండి, కల్వకుంట్ల వంశం అంటే ఇగో ఇది. వాళ్ళ నాయన ఉద్యమం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిండు. ఈరోజు ఓటమిని తన బాధ్యత వేసుకున్నాడు కొడుకు. ఇది కదా వంశం యొక్క గొప్పతనం, కల్వకుంట్ల వంశం యొక్క గొప్పతనం. రాష్ట్రం కోసం ప్రాణాన్ని పోతబోయింది అనుకున్న కేసీఆర్ ఎక్కడ? ఈరోజు ఓటమి మీది కాదు నాదే తప్పు అని ఒప్పుకున్న ఓ నాయకుడు ఎక్కడ? ఆలోచించండి తెలంగాణ ప్రజల. ఇదే కాంగ్రెస్లో జరిగితే వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని మీదెత్తారు. ఈడ నాదే తప్పు అని ఒప్పుకున్నాడయ్యా. ఆలోచించండి నా తెలంగాణ ప్రజలారా, ఇలాంటి నాయకుడు మీకు అవసరం. నేను చెప్తున్నా కదా, నేను బరాబర్ ఇదే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానళ్లలో బాపు నువ్వే రావాలే, నాది తప్పైంది క్షమించను, ఎందుకంటే ఆ పాప పనిలో నాది కూడా వాటా ఉన్నది అటు క్షమించమని అడిగిన. నేను ఒప్పుకున్నా. నేను చెప్తున్నా కదా, ఈరోజు కేటీఆర్ కూడా అంతే, తప్పు జరిగింది, ఓడిపోయిన బాధ్యత నాదే అని ఒప్పుకున్నాడు.
అదే కల్వకుంట్ల వంశానికి సంబంధించి 2 యోధులు ఉన్నారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని. ఒకరు ఉద్యమాన్ని తెచ్చినారు, ఇంకోరు దిక్సూచిగా. ఆయన ఆలోచనలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి టైప్ ఉండే ఆలోచనలు అవి అద్భుతంగా ఉంటాయి. మీరు చూసిరు కదా మొన్న అదే కేసీఆర్ గనక ఉండి, అదే కేటీఆర్ గనక దావోస్ పర్యటనలు ఉంటే ఎట్లుండు, చీల్చి చెండాడు. భాష మీద పెట్టుబడుల మీద కథే వేరుండ. అది ఇక హీరో, అది ఇక అంతే. ఇక చెప్తాను కదా దానికి సంబంధించి. నిజంగా చెప్తున్న, కేసీఆర్ అనే వ్యక్తిని నమ్ముకుంటే బాగుపడతారు భయ్. ఈ తెలంగాణ సమాజం బాగుపడుతుంది, మీరు బాగుపడుతుంది. లేకపోతే మట్టిలో కొట్టుకుపోతాం, మీరు ఏమన్నా అనుకోరు. ఇక వెలుగమ్మ దీనికి కంటి సూపు ఇంకా సెట్ కాలేదట. ఈ కంటి సూప్ ఇక చూడు కుట్రలు చల్లకుండా 11 పిల్లలు పూర్తిగా తొలగించాల్సిందే. ఇక ఎందుకో ఎవరిత్తాలో, వీళ్ళకి ఏమి ఇత్తాలో, ఏ నివేదిక అందజేసిలో అన్ని పుండకోర ముచ్చట్లు, కుక్క ముచ్చట్లు చెప్తారు ఇలా బట్టగాల్చి మీ దేశం. రాహుల్కు ఆదర వస్తుందనే బీజేపీ దాడులు. అయ్యో మీ తెలియదు, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బండి సంజయ్ మొన్న చెప్పిండు, ఈడ తెలంగాణలో మీరు ఒకటేనట కదా. నేనేం నేరం చేసావా? మా తెలంగాణలో లేనిపోని ముచ్చట్లన్నీ చెప్పిపోయాను. నువ్వేం నేరం చేసినవేంది స్వామి? దీనికి ఇంకా కంటి వెలుగు చూపెట్టలే, చూపెట్టిన తర్వాత చూద్దాం. ఇక చూడు ఆంధ్ర లంగ రాతలు ఇగో ఈ పత్రిక, ఇగో వెలుగమ్మ, మిగతా ఈ పత్రికలు చూడకూరి, బ్యాన్ చేసి పడారు. ఎందుకు చూడకూరి అంటే చెప్తానా, తెలంగాణ ప్రజలకు గొడ్డలు పెట్టి లెక్క రాతలు రాస్తాను. నిజంగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న వార్తలు ఎందుకు రాస్తలేరు వీళ్ళు? చూడకంటే మొత్తం చూడాలని నేను అనను, కానీ ఇక వాళ్ళ రాత రోతలు అవసరం లేదు అంటున్నా. నా తెలంగాణ సమాజానికి చెప్తున్నా. రైట్, ఇక మనం ఒక ప్రశ్న అడిగినాం కదా, ఆ ప్రశ్నకు ఎవరన్నా చెప్పిర్రా ఏది? అవును, పూర్వమే కట్టాలని అనుకున్నారు, వాటి గుర్తులు కూడా ఉన్నాయి. చెప్పలే కాళేశ్వరం ప్రాజెక్టు గురించట. గతంలో కాకతీయ సామ్రాజ్యం అప్పుడే కట్టాలని అనుకున్నారట, వాటి గుర్తులు కూడా ఇంకున్నాయట. ఎవరో మిత్రుడు వైఎస్ఎన్ ఆయన కామెంట్ కూడా ఇచ్చిండు, నిజమేనట. దాని గురించి ఎవరికైనా పూర్వపరాలు తెలుసుంటే 9908572666 అనే నెంబర్ వాట్సాప్ ఉంటుంది. దయచేసి దానికి మీరు ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైనా తెలిస్తే, కాకతీయ సామ్రాజ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కట్టాలనేది ఒక ఎజెండా ఉండేనట. అయితే అప్పుడు ఏం జరిగింది, ఏదో ఒక మహమ్మారి రావడం వల్ల ప్రాజెక్టును పూర్తిగా కూడా ఆపివేసిర్రు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతున్నది. దానికి సంబంధించిన అంశం మీ ముందు పెట్టిన, ఎవరికైనా తెలిస్తే దాన్ని నాకు పంపించండి దయచేసి. దాని మీద నేను పూర్తిగా ఎంక్వైరీ చేయదలుచుకున్నాను. దాని గురించి డాటా కావాలి నాకు. ఎందుకంటే ఇది గత 10 రోజులు నాకు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థినికి సంబంధించి వాళ్ళ నాన్న చెప్పిన మాట ఇది. నేను వాళ్ళని కూడా అడిగినా, కానీ ఇది ప్రచురణలో ఉన్నది అని వాళ్ళ నాన్న అన్నాడు. మీకు కూడా ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కూడా చెప్పండి. ఎందుకు అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు మనకు చాలా అవసరం. ఎందుకంటే కేసీఆర్ ఆలోచన నాటిది, అంత గొప్ప ఆలోచన అనేది కూడా తెలంగాణ సమాజానికి తెలవాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా నేను అడుగుతున్నా, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కూడా తెలియజేయండి.